హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందలాజిక్స్. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ అనగా కాలము మరియు పని ఈ టాపిక్ నుంచి రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. నాతో పాటు మీరు కూడా క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి, ఆన్సర్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే అప్కమింగ్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, అది ఎస్ఎస్సి అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అవ్వచ్చు, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేదనుకుంటే కనుక యూపీఎస్ ఎగ్జామ్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మనం డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ లేటెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన అన్నింటిని కూడా మనం కవర్ చేయబోతున్నాము. దీంట్లో మంచి క్వశ్చన్స్ని కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. నాతో పాటు మీరు అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తే కామెంట్ చేయండి. అలానే మీకు తెలిసిందే అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర మొత్తం 3 సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 to 0 బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ని కూడా నేను చెప్పబోతున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా అన్ని ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా దీంట్లో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం నుంచి కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మీకు 1 month, 3 months, 6 months అలానే 1 year అనేది ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో, 10th క్లాస్ ఎలిజిబిలిటీతో మీకు రైల్వే జాబ్ కొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంది అనమాట. అలానే రైల్వే ఎన్టీపీ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్ సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీ, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్బీఐ పీఓ క్లర్క్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకునే వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ అవైలబిలిటీ ఉంది. దీంట్లో మీకు మొత్తం క్లాస్ అన్ని కూడా బెస్ట్ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ. అలా మనకి అన్ని కోర్స్ ఆఫర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. మీకు కావాల్సిన డెమో క్లాస్ ఫ్రీగా వినొచ్చు. చందలాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్ కాల్ చేసి డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అఖిల్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. Shyam can complete the same piece of work in 12 days. If both of them working together, in how many days can they complete the same piece of work? అఖిల్ ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలడు. శ్యామ్ అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి పనిచేస్తే ఒకే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఇది క్వశ్చన్ అనమాట. జాగ్రత్తగా గమనించండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ వాళ్ళు చెప్పేది ఏమిటంటే అఖిల్ పని పూర్తి చేయడానికి 24 days టైం తీసుకుంటాడు. శ్యామ్ అదే పని కంప్లీట్ చేయడానికి 12 days టైం తీసుకుంటాడు. ఓకే, ఇద్దరూ కలిసి చేస్తే అఖిల్, శ్యామ్ ఇద్దరూ కలిసి చేస్తే ఎన్ని డేస్లో ఈ వర్క్ కంప్లీట్ అవుద్ది అనేది క్వశ్చన్, అవునా కదా? సో ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఈ రెండు నెంబర్స్కి ఎల్సిఎం తీసుకోండి. 24, 12 దీనికి ఎల్సిఎం తీసుకోండి. 24కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 24. ఎందుకంటే మనకి వాళ్ళు చేసే టోటల్ వర్క్ ఏంటి తెలియదు కాబట్టి దాని గురించి మనం ఎల్సిఎం తీసుకుంటున్నాము. 24కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 24. సో ఏ రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారంటే 1 unit. అంటే అజయ్ రోజుకి, అఖిల్ రోజుకి ఎన్ని యూనిట్లు అంటే 1 unit. శ్యామ్ రోజుకి ఎన్ని యూనిట్స్ అంటే 2 units. ఇద్దరూ కలిపి రోజుకి ఎన్ని యూనిట్స్ అంటే 3 units. మరి ఇద్దరూ కలిపి రోజుకి 3 units చేస్తే మొత్తం వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే 24/3 8 days టైం పడుతుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 8 days. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి ఆన్సర్ వస్తుందో కమెంట్ చేయాలి. యాంటోనీ అండ్ జూలీ can simultaneously complete a work of floor decoration in 15 days and Julie alone in 20 days. In how many days can Anthony alone complete the work of floor decoration? Anthony మరియు జూలీ ఏకకాలంలో ఫ్లోర్ డెకరేషన్ పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు మరియు జూలీ ఒంటరిగా 20 రోజుల్లో పూర్తి చేయగలరు. యాంటోనీ ఒక్కడే ఫ్లోర్ డెకరేషన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇది క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే యాంటోనీ అండ్ జూలీ వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తే ఫ్లోర్ డెకరేషన్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుందంట 20 days టైం పడుతుంది. ఓకే, అదే ఒకవేళ జూలీ ఇద్దరు కలిపి చేస్తే 15 days. జూలీ ఒక్కలే చేస్తే కనుక ఎంత ఏం పడుతుందంటే 20 days. జూలీ ఒక్కలే చేస్తే 20 days. ఇప్పుడు మనకేం కావాలంటే యాంటోనీ ఒక్కడే చేస్తే ఎంత టైం పడుతుంది? ఇది క్వశ్చన్, అవునా కదా? గమనించండి, ఇప్పుడు నేను టోటల్ వర్క్ తెలియడం కోసం ఈ రెండు నెంబర్స్కి ఎల్సిఎం తీసుకున్నాను. 15, 20 ఎల్సిఎం ఎంత అంటే 60. సో టోటల్ వర్క్ ఎంత అంటే 60 units. టోటల్ వర్క్ 60 units. అంటే వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్స్ అంటే 4 units. వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్స్ అంటే 3 units. గమనించండి, యాంటోనీ జూలీ కలిపి రోజుకి 4 యూనిట్లు. ఈ 4 unitsలో జూలీ ఏంటంటే 3 units. మరి రిమైనింగ్ బ్యాలెన్స్ యాంటోనీ కదా. మరి రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా 4లో 3 కంప్లీట్ అయితే మిగిలిన బ్యాలెన్స్ ఏంటంటే 1. సో యాంటోనీ రోజుకి 1 unit. యాంటోనీ రోజుకి 1 unit చేస్తే క్వశ్చన్ ఏమవుతుందంటే మొత్తం వర్క్ కంప్లీట్ అవడానికి యాంటోనీకి ఎంత టైం పడుతుంది? మొత్తం వర్క్ కంప్లీట్ ఎంత టైం పడుతుంది అంటే 60/1 60 days టైం పడుతుంది, అవునా కదా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 60 days. 60 days. ఓకేనా? ఇది ఎగ్జాక్ట్గా ఇందాక చెప్పిన క్వశ్చన్ లాంటిది అనమాట. ఎగ్జాక్ట్ క్వశ్చన్
ఇది ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామినేషన్ వచ్చింది, ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇది ఎస్ఎస్సి సిపిఓ వచ్చింది. ఇది మీకు హోంవర్క్, నేను ఈ క్వశ్చన్ సాల్వ్ చేయట్లేదు ఎందుకంటే సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూద్దాము, చాలా మంచి క్వశ్చన్, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ వస్తుంది కమెంట్ చేయాలి. మంచి క్వశ్చన్ అనమాట ఇది యూపీఎస్సీ CSAT 2024 ఎగ్జామినేషన్ వచ్చింది. యూపీఎస్సీ CSAT పేపర్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. అందరూ కూడా ట్రై చేయాలి, చాలా మంచి క్వశ్చన్ ఇది, చాలా మంచి క్వశ్చన్. ఒకసారి మీరు ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. X, Y and Z కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇండివిడ్యువల్లీ in 6 hours, 8 hours and 8 hours respectively. However, only one person at a time can work in each hour and nobody can work for 2 consecutive hours. All are engaged to finish the work. What is the minimum amount of time that they will take to finish the work? X, Y మరియు Z ఒక పనిని ఒక్కొక్కరుగా 6 గంటల్లో, 8 గంటల్లో మరియు 8 గంటల్లో పూర్తి చేయగలరు. అయితే ప్రతి గంటలో ఒక వ్యక్తి మాత్రమే పని చేయగలడు మరియు ఎవరు వరుసగా 2 గంటలు పని చేయలేరు. అందరూ పనిని పూర్తి చేయడానికి నిమగ్నమై ఉన్నారు. పని పూర్తి చేయడానికి వారు తీసుకునే కనీస సమయం ఎంత అన్నారు. చాలా మంచి క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ని లాజికల్గా మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఒకసారి గమనించండి, ఇందులో 3 వ్యక్తులు ఉన్నారు. X, Y, Z, 3 వ్యక్తులు ఉన్నారు. X, Y, Z, అవునా కదా? వీళ్ళు ఒక్కొక్కరుగా పని చేసినప్పుడు వర్క్ కంప్లీట్ చేయడానికి వీళ్ళు X ఏమో 6 hours తీసుకుంటారు, Y 8 hours తీసుకుంటారు, Z ఏమో 8 hours తీసుకుంటారు, అవునా? ఇప్పుడు ఒకసారి గమనించండి, నాకు ఇంతకీ వర్క్ ఏంటి తెలియదు కాబట్టి ఎల్సిఎం తీసుకుంటున్నాను. 6, 8 ఎల్సిఎం ఎంత అంటే దీనికి ఎల్సిఎం వచ్చేసరికి 24, ఓకేనా? సో టోటల్ వర్క్ వచ్చేసరికి 24 minutes, ఓకేనా? టోటల్ వర్క్ వచ్చేసరికి 24 minutes, ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, వీళ్ళు 1 hourలో 4 minutes, వీళ్ళు 1 hourలో 3 minutes, వీళ్ళు 1 hourలో 3 minutes, అవునా కదా? X 1 hourలో 4 minutes, Y 1 hourలో 3 minutes, Z 1 hourలో 3 minutes. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తుంది, అది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏం చెప్తుంది అంటే గమనించండి, ఒక్కసారి ఒక పర్సన్ మాత్రమే పని చేయగలడు. చూడండి, ఓన్లీ 1 person అట్ ఏ టైమ్ కెన్ వర్క్ ఇన్ ఈచ్ అవర్, నో బడీ కెన్ వర్క్ ఫర్ 2 consecutive hours. సో ఒక్కసారి ఒక్కళ్ళు మాత్రమే పని చేయాలి. అలానే వరుసనే 2 గంటల్లో ఒకే వ్యక్తి పనిచేయడానికి కుదరదు అంటున్నారు. అలానే ఇందులో ఇంకో కండిషన్ కూడా ఉంది. ఇది తక్కువ సమయంలో కంప్లీట్ అయిపోవాలి అంటే, అతి తక్కువ సమయంలో కంప్లీట్ అయిపోవాలి అంటే ఎంత టైం పడుతుంది అంటున్నారు. అతి తక్కువ సమయంలో పూర్తి అవ్వాలి అంటే ఈ పని ఎంత టైంలో పూర్తి అవుద్ది అంటున్నారు. అతి తక్కువ సమయంలో గమనించండి, తక్కువ సమయంలో ఈ పని పూర్తి అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళని మనం చేపించాల్సిన అవసరం ఉంది, అవునా కదా? ఎక్కువ పని ఎవరైతే చేస్తారో వాళ్ళని మనం ఫస్ట్ ఎక్కువ చేపిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం తక్కువ సమయంలో అయిపోద్ది. అంటే సింపుల్గా మాట్లాడంటే, ఎవరైతే ఎక్కువ ఎఫిషియన్సీ ఉందో, ఎక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళతో పని చేపిస్తే తక్కువ టైం పడుతుంది, అవునా? ఇక మీరు గమనించండి, X 1 hourలో 4 units, Y 3 units, Z 3 units. అంటే ఇక్కడ మీరు గమనించాలి, X ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది, X 4 units చేస్తున్నాడు 1 hourలో, అదే YZ అయితే 3 units చేస్తున్నారు. అందుకే ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అవర్లో Xతో పని చేపిస్తున్నాం. ఫస్ట్ అవర్లో Xతో పని చేపిస్తే X 1 hourలో 4 minutes చేస్తాడు. నెక్స్ట్ అవర్లో మళ్ళీ Xతో పని చేపించేద్దాం అనుకుంటారే మీరు. మళ్ళీ Xతో పని చేపించకూడదు, ఎందుకంటే క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు, ఏ ఒక్క వ్యక్తి కూడా 2 రోజులు వరుసనే చేయకూడదని చాలా క్లియర్ చెప్పారు, అవునా కదా? ఏ ఒక్క వ్యక్తి కూడా వరుసనే 2 రోజులు చేయకూడదని చెప్పారు. మరి ఏ ఒక్క వ్యక్తి కూడా వరుసనే 2 రోజులు చేయకూడదు కాబట్టి ఇక్కడ X రావడానికి అవకాశం లేదు. మరి X రాకూడదంటే ఎవరు రావాలి అప్పుడు? Y కానీ Z కానీ రావాలి. ఇద్దరిలో మీరు గమనించవచ్చు, Y అయినా Z అయినా వీళ్ళు గంటకి 3 గంటలు చేస్తారు. ఇద్దరిలో ఎవరు వచ్చినా పర్లేదు. అందుకనే ఇక్కడ Y వచ్చారు అనుకుంటే కనుక Y 3 గంటలు చేస్తారు, Y 3 గంటలు, అవునా కదా? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రావాలి అంటే ఇప్పుడు మళ్ళీ మీరు Zని తీసుకుంటారేమో, Zని తీసుకోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ Yని తీసుకోవడానికి ఎలాగో లేదు, ఎందుకంటే ఒకేసారి వరుసనే ఇద్దరు వ్యక్తులు, అంటే ఒకేసారి వరుసనే 2 గంటల్లో ఒకే వ్యక్తి పనిచేయడానికి అవకాశం లేదు. అందుకని ఎలాగో Y రాడు. Z తీసుకోకూడదు, ఎందుకంటే Z తీసుకుంటే ఏమవుద్ది, Z ఎఫిషియన్సీ అనేది X ఎఫిషియన్సీ కానీ తక్కువ కదా. మనకి త్వరగా పని అయిపోవాలి అంటే ఎక్కువ ఎఫిషియన్సీ కావాలి కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నేను Xని తీసుకురావాలి. Xని తీసుకొచ్చాను అనుకోండి, X ఏం చేస్తున్నప్పుడు 1 hourలో 4 units చేస్తాడు X. మళ్ళీ నెక్స్ట్ 4th అవర్లో ఎవరిని తీసుకురావాలి? 4th అవర్లో మళ్ళీ 4th అవర్లో మీరు Yని తీసుకొస్తారేమో. మరి Yని తీసుకొస్తే Z ఏమవుతాడు? క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు, ఏమని? ఆల్ ఆర్ ఎంగేజ్డ్, అందరూ కూడా పనిచేయాలి. మొత్తం పని XY చేసుకుంటూ వెళ్తే మరి Z ఏం చేస్తాడు? Z ఖాళీగా ఉంటాడేంటి? క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు, Z కూడా పనిచేయాలి, అందరూ పనిచేయాలని చెప్పారు. సో అందుకే నెక్స్ట్ ఏం రావాలంటే ఇప్పుడు ఇక్కడికి Z రావాలి, Z, అవునా కదా? ఇప్పుడు Z వస్తే Z ఏం చేస్తాడు? Z 1 గంటలో 3 గంటలు కొడతాడు.
అవునా కదా? ఈ ప్రాసెస్ ఇలా కంప్లీట్ అవబోతుంది. ఇలా ఇలా వెళ్తుంటుంది ఈ ప్రాసెస్. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ వస్తాడు, మళ్ళీ వై వస్తారు, మళ్ళీ ఎక్స్, మళ్ళీ జెడ్, ఇలా వెళ్తుంటారు. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా ఒకసారి గమనిస్తే కనుక మనకి ఇక్కడ వర్క్ జరుగుతుంది చూసు కదా. ఈ వర్క్ జరిగే ప్యాటర్న్ మీరు చూస్తే కనుక ఇగో 4-3 వచ్చింది, మళ్ళీ 4-3 వచ్చింది, మళ్ళీ 4-3, అంతే కదా. అంటే వర్క్ అనేది ఇదే ప్యాటర్న్ వెళ్తుంది కదా. ఈ వర్క్ మీరు గమనిస్తే కనుక ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ అంటే 2 అవర్స్లో గమనించండి. 2 అవర్స్లో వర్క్ జరిగే ప్యాటర్న్ మీరు గమనించినట్లయితే కనుక 2 అవర్స్లో 2 అవర్స్ వర్క్ జరిగే ప్యాటర్న్ మీరు గమనిస్తే కనుక 2 అవర్స్లో ఎంత వర్క్ జరిగింది అంటే 4 + 3 7 యూనిట్స్ వర్క్ జరిగింది. అవునా కదా? 2 అవర్స్లో 4 + 3 7 యూనిట్స్, మళ్ళీ 2 అవర్స్లో 4 + 3, మళ్ళీ 2 అవర్స్లో 4 + 3, అంతే కదా. అంటే 2 అవర్స్లో 7 యూనిట్స్ వర్క్ జరిగింది. మనకి ఎంత వర్క్ జరగాలి? 24 యూనిట్స్ జరగాలి. కాబట్టి దీనికి దగ్గరగా ఉండే మల్టిపుల్, అంటే 7 3s, మళ్ళీ 7 4s 28 దాటేస్తాము. దగ్గరగా ఉండే మల్టిపుల్ కాబట్టి 7 3s 21, మరి ఇది 7 3s 21 కాబట్టి దీనికి కూడా 2 3s చేస్తే 6 అవర్స్. అవునా? అంటే 6 అవర్స్లో ఏమైందంటే 21 యూనిట్స్ వర్క్ జరిగింది. 6 అవర్స్లో 21 యూనిట్స్ జరిగితే ఈ 24లో 21 అయిపోతే ఇంకా మిగిలిపోయినవి ఎంత అంటే ఈ రెండు మన డిఫరెన్స్, మిగిలిపోయినవి 3 యూనిట్స్. నెక్స్ట్ గమనించండి, నెక్స్ట్ అవర్లో ఆల్రెడీ మనకి 6 అవర్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ అవర్లో మళ్ళీ ఎవరు చేస్తారు? మళ్ళీ నెక్స్ట్ అవర్లో ఎక్స్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ ఇక ఇదే కదా ప్యాటర్న్ మనకి. నెక్స్ట్ అవర్లో మనకి ఎవరు రావాలి? ఎక్స్ రావాలి. ఎక్స్ 1 అవర్లో 4 యూనిట్స్ చేస్తాడు. కానీ నాకు పని మిగిలింది 3 యూనిట్సే మిగిలింది. మరి 3 యూనిట్సే మిగిలింది కాబట్టి ఈ 3 యూనిట్స్ అవడానికి ఎంత టైం పడుతుంది అంటే 3/4 ఆఫ్ టైం పడుతుంది. ఎందుకంటే మిగిలింది 3 యూనిట్స్. నెక్స్ట్ అవర్లో ఎక్స్ వస్తే ఏమవుతుంది? ఎక్స్ 4 యూనిట్స్ చేస్తాడు. 1 అవర్లో 4 యూనిట్స్ చేస్తాడు, కానీ మిగిలింది 3 యూనిట్సే. అందుకనే మొత్తం 1 అవర్ పనిచేయాల్సిన అవసరం లేదు, 3/4 ఆఫ్ అవర్ పనిచేస్తే చాలు. మరి 3/4 ఆఫ్ అవర్ అంటే ఇది మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 3/4 × 60. 3/4 × 60 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 64లో 15 టైమ్స్ పోతుంది. 3 × 15 అంటే 45 మినిట్స్. అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 6 hours 45 minutes. సో ఈ పని పూర్తవడానికి ఎంత టైం పడుతుందంటే 6 hours 45 minutes టైం పడుతుంది. అవునా కదా? చాలా మంచి క్వశ్చన్. 6 hours 45 minutes ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రాజేష్ ఇన్ హిస్ ప్రింటింగ్ ప్రెస్ గాట్ an order to print some books, out of which he completed 17/27 of the order in 34 days. How many days did he complete the entire order of printing? రాజేష్ తన ప్రింటింగ్ ప్రెస్లో కొన్ని పుస్తకాలను ప్రింట్ చేయడానికి ఆర్డర్ పొందాడు. అందులో అతను 34 రోజుల్లో 17/27 ఆర్డర్ని పూర్తి చేశాడు. అతను మొత్తం ప్రింటింగ్ ఆర్డర్ను ఎన్ని రోజులు పూర్తి చేస్తాడు? ఇది అడిగిన క్వశ్చన్. అతను ఏం చేశాడు? 17/27 ఆఫ్ ఆర్డర్ని ఎన్ని డేస్లో పూర్తి చేశాడంటే 34 డేస్లో పూర్తి చేశాడు. అవునా? అంటే మొత్తం ప్రింటింగ్ అనేది 27 పార్ట్స్ అయితే అందులో 17 పార్ట్స్ కంప్లీట్ చేశాడు. ఈ 17 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి గాను అతనికి ఎన్ని డేస్ టైం పడింది? 34 డేస్ టైం పడింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందంటే మొత్తం ఈ ప్రింటింగ్ అవడానికి అతనికి ఎన్ని డేస్ టైం పడుతుంది అంటున్నారు. గమనించండి, 17 పార్ట్స్ 34 అంటే 1 part 2 అనే కదా. మరి మొత్తం ప్రింటింగ్ అంటే 27 పార్ట్స్, 27 × 2 చేసామనుకోండి ఎంత? అప్పుడు ఆన్సర్ 54 డేస్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 54 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. జోయ్ కంప్లీటెడ్ the school project in 15 days. How many days will Tim take to complete the same work if he is 25% more efficient than Joy? Joy 15 రోజుల్లో పాఠశాల ప్రాజెక్ట్ను పూర్తి చేశాడు. టిమ్ జాయ్ కంటే 20% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటే అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నారు. గమనించండి, ఈ క్వశ్చన్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఏమిటంటే 25% మోర్ ఎఫిషియెంట్ దాన్ జాయ్. సో టిమ్ ఏంటంటే 25% మోర్ ఎఫిషియెంట్ దాన్ జాయ్ అన్నారు. 25% ఫ్రాక్షన్ ఎంత అంటే 1/4 మోర్ అన్నారు కాబట్టి ప్లస్. అవునా కదా? మరి గమనించండి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం టిమ్ జాయ్ యొక్క ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది? క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే 25% మోర్ ఎఫిషియెంట్ దాన్ జాయ్. సో టిమ్ ఏంటంటే 25% మోర్ ఎఫిషియెంట్ దాన్ జాయ్. సో టిమ్ 25% మోర్ ఎఫిషియెంట్ దాన్ జాయ్ కాబట్టి జాయ్ ఎంత అంటే 4 అవుతారు, టిమ్ ఎంత అంటే 5 అవుతారు. సో ఎఫిషియన్సీ రేషియో ఎంత అంటే 5:6. నా పాయింట్ అందరూ క్లియర్నా? ఎఫిషియన్సీ రేషియో ఎంత? 5:6. ఎందుకంటే క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు. టిమ్ జాయ్ కంటే 25% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటే, సో టిమ్ ఏంటి? జాయ్ కన్నా 20% ఎక్కువ సామర్థ్యం. 25% అంటే 1/4 ఎక్కువ అన్నారు కాబట్టి, మోర్ అన్నారు కాబట్టి ప్లస్. సో టిమ్ జాయ్ కంటే 25% మోర్ ఎఫిషియెంట్ కాబట్టి ఎఫిషియన్సీ రేషియో 5:4. ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పారో చూడండి. క్వశ్చన్లో ఏం చెప్పారంటే
జాయ్ వచ్చేసరికి 15 డేస్లో కంప్లీట్ చేస్తే టిమ్ అదే వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అంటారు. సో మనకి ఎఫిషియన్సీ రేషియో తెలిస్తే డేస్ రేషియో చెప్పొచ్చు కదా. ఎఫిషియన్సీ డేస్ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎఫిషియన్సీ రేషియో 5:4 అయితే డేస్ రేషియో ఏమైపోద్ది అంటే 4:5 అవుద్ది. డేస్ రేషియో 4:5 అవుద్ది. అవునా కదా. క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు. జాయ్ మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటారంటే 15 డేస్ టైం తీసుకుంటారు. సో జాయ్ డేస్ పార్ట్స్లో 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఎంత అంటే 15. అంటే ఇక్కడ 1 పార్ట్ ఎంత అంటే 3. మరి 1 పార్ట్ 3 అయితే మరి టిమ్ వచ్చేసరికి 3 పార్ట్స్. అవునా కదా. సో టిమ్ 3 పార్ట్స్ కాబట్టి 3 పార్ట్స్ ఎంత అంటే 4 టిమ్ వచ్చేసరికి 4 పార్ట్స్ కదా. 4 పార్ట్స్ ఎంత అంటే 4 × 3 12 డేస్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుద్ది. ఈ క్వశ్చన్ చూడండి. SSC CHSL 2024లో వచ్చిన క్వశ్చన్ ఇది. యాజ్ పార్ట్ ఆఫ్ ద పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాసెస్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాసెస్ సంబంధించి అనమాట ఇది. Amita went to office every third day. Amrita went to office, sorry, Amita went to office every second day. Amrita went to office every third day. Tosta went to office every 6th day, respectively. All three went to office on 31st December 2021. On how many days did all three attend office on the same date during the remaining 2 months of the year? ఇంటి నుండి పాక్షిక పని ప్రక్రియలో భాగంగా అమిత ప్రతి 2వ రోజు, అమృత ప్రతి 3వ రోజు మరియు తోసిత ప్రతి 6వ రోజు ఆఫీస్కు వెళ్ళారు. ముగ్గురు 31 అక్టోబర్ 2021న కార్యాలయానికి వెళ్ళారు. సంవత్సరంలో మిగిలిన 2 నెలల్లో ముగ్గురు ఒకే తేదీన ఎన్ని రోజులు కార్యాలయానికి హాజరయ్యారు? చాలా మంచి క్వశ్చన్, గమనించండి. చాలా సింపుల్ క్వశ్చన్ కూడా. ఇక్కడ ఏమైంది, అమిత వచ్చేసరికి ఆఫీస్కి 2 రోజులకు ఒకసారి వెళ్తుంటుంది, ఎవ్రీ 2 డేస్. ఓకేనా, అంటే 2 రోజులకు ఒకసారి వెళ్తుంటుంది. అమృత వచ్చేసరికి ఆఫీస్కి 3 డేస్కి ఒకసారి వెళ్తుంటుంది, అంటే ఎవ్రీ 3rd డే, ప్రతి 3 రోజులు వెళ్తుంటుంది. అదే తోస్తా వచ్చేసరికి ఆఫీస్కి ఎవ్రీ 6th డే వెళ్తుంటుంది. ఓకేనా, ఒకళ్ళేమో ఎవ్రీ 2nd డే, ఇంకోళ్ళేమో ఎవ్రీ 3rd డే, ఇంకోళ్ళేమో ఎవ్రీ 6th డే వెళ్తుంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆఫీస్కి 31st అక్టోబర్ 2021 రోజున వచ్చారు. 31st అక్టోబర్ 2021 వచ్చి ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే మిగిలిన ఆ సంవత్సరంలో మిగిలిన నెలలు, అంటే మిగిలినవి ఇంకా 2 నెలలు కదా. 31st అక్టోబర్ అంటే మిగిలిపోయినవి ఏంటి, నవంబర్, డిసెంబర్. అవునా కదా. ఇక మిగిలిపోయిన నెలలు ఏంటి, ఆ సంవత్సరంలో మిగిలిపోయిన నెలలు అంటే నవంబరు, ఇంకా మిగిలింది ఎంత డిసెంబర్. మీ అందరూ తెలిసిందే, నవంబర్లో ఎన్ని రోజులు అంటే 30 డేస్, డిసెంబర్లో ఎన్ని రోజులు అంటే 31 డేస్. సో ఇంకా మొత్తంగా మిగిలినవి ఏంటంటే 61 డేస్ మిగిలినవి 61 డేస్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నానంటే ఈ మిగిలిన రోజుల్లో వీళ్ళ ముగ్గురు కలిసి ఒకే రోజున హాజరు ఎన్నిసార్లు అవుతారంటున్నారు. సేమ్ డేట్న ఎన్నిసార్లు వీళ్ళు ముగ్గురు వస్తారు సేమ్ డేట్న అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎస్, చాలా మంచి క్వశ్చన్. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలని సంగతి మీకు తెలియాలి. చూడండి, ఎవ్రీ 2nd డే కాబట్టి ఎవరు, అమిత. అలానే నెక్స్ట్ అమృత వచ్చేసరికి ఎవ్రీ 3rd డే, తోస్తా వచ్చేసరికి ఎవ్రీ 6th డే. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం సింపుల్గా ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం 2, 3, 6కి ఎల్సిఎం ఎంత, 2, 3, 6కి ఎల్సిఎం ఎంత అంటే 6. అర్థమైందా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా ఎల్సిఎం తీసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ 2nd డే కాబట్టి 2, 4, 6 అలా. వీళ్ళు ఎవ్రీ 3rd డే కాబట్టి 3, 6, 9 అలా. వీళ్ళు ఎవ్రీ 6th డే కాబట్టి 6, 12, 18 అలా. అవునా కదా. అందుకే ఎల్సిఎం తీసుకో. ఎల్సిఎం ఎంత అంటే 6 వచ్చింది. మరి ఎల్సిఎం 6 వచ్చింది కాబట్టి దాని మీనింగ్ ఏమిటి అంటే, ఎల్సిఎం 6 వచ్చింది కాబట్టి దాని మీనింగ్ ఏమిటి అంటే, ఈ టోటల్ మిగిలిన డేస్ 61 డేస్ కదా. టోటల్ మిగిలిన డేస్ 61 డేస్ కదా. ఈ 61 డేస్లో వాళ్ళు ఎన్ని డేస్ కలవబోతున్నారంటే, కలవబోతున్నారంటే ఎల్సిఎం 6 వచ్చింది కాబట్టి డివైడ్ బై 6 చేయండి. 21/6 చేస్తే మనకి 10 వస్తుంది. అవునా కదా. 10 మనం చూసేది ఓన్లీ కోఎఫిషియంట్, రిమైండర్ కాదు, 10. అంటే దాని మీనింగ్ ఏమిటంటే వాళ్ళు 10 టైమ్స్ వాళ్ళు కలవబోతున్నారు. 10 టైమ్స్. ఓకేనా. 61/6 చేస్తే మనకి 10 పాయింట్ సంథింగ్ వచ్చింది. ఆ పాయింట్ సంథింగ్తో మన సంబంధం లేదు. మనకి 10 టైమ్స్ వాళ్ళు కలవబోతున్నారు. అంటే మిగిలిన 2 monthsలో వాళ్ళు ఎన్ని టైమ్స్ కలవబోతున్నారు అంటే 10 టైమ్స్ కలవబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, SSC CPO 2024 ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ ఇది. SSC CPO, తరుణ్ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ తృప్తి ఇన్ డూయింగ్ ఎ వర్క్. Together they can complete a work in 60 days. In how many days Tripti alone can complete the same work? ఒక పని చేయడానికి తృప్తి కంటే తరుణ్ 2 మంచివాడు, అంటే సమర్థవంతుడు అనమాట. 2 సమర్థవంతుడు. వీరంతా కలిసి 16 రోజుల్లో పని పూర్తి చేయగలరు. తృప్తి ఒక్కటే అదే పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒకసారి చూడండి. మనకి ఇక్కడ గమనిస్తే కనుక తరుణ్ అలానే తృప్తి వీళ్ళిద్దరూ ఉన్నారు. అవునా. ఇక్కడ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఎఫిషియన్సీ తెలుసుకోవచ్చు. మనం ఎఫిషియన్సీ క్వశ్చన్ చెప్పింది ఏంటంటే తరుణ్ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ తృప్తి. సో తరుణ్ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ తృప్తి కాబట్టి తరుణ్కి తృప్తికి ఎఫిషియన్సీ రేషియో ఎంత అంటే 2:1. ఎప్పుడైతే మనకి ఎఫిషియన్సీ తెలిసిపోయిందో దీన్ని ఉపయోగించి మనం టోటల్ వర్క్ కట్టొచ్చు. ఎఫిషియన్సీ తెలిసిపోతే టోటల్ వర్క్ కనుక్కోవడం సింపుల్ అయిపోద్ది. ఎఫిషియన్సీ తెలిసే టోటల్ వర్క్ కనుక్కోవడం.
క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు, ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వర్క్ 16 డేస్లో అయిపోద్ది. మరి ఇద్దరు కలిసి చేస్తే వర్క్ 16 డేస్లో అయిపోద్ది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి 1 డేలో 2+1 3 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిసి 2+1 3 యూనిట్స్ చేస్తారు. ఇలా మొత్తం వర్క్ అవడానికి 16 డేస్ టైం పడుతుంది కాబట్టి టోటల్ వర్క్ ఎంత అంటే 3 × 16. ఓకేనా? ఇద్దరు కలిపి 1 డేలో 3 యూనిట్స్ చేస్తారు. మొత్తం ఈ వర్క్ చేయడానికి 16 డేస్ టైం పడింది కాబట్టి టోటల్ వర్క్ ఎంత అంటే 3 × 16. ఓకేనా? ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేయాలి? ఈ వర్క్ని తృప్తి చేయాలి. తృప్తి, అవునా కదా? ఈ వర్క్ మొత్తాన్ని కూడా తృప్తి చేయాలి. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం తృప్తి ఎలోన్ ఈ వర్క్ మొత్తం తృప్తి చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు. సో టోటల్ వర్క్ ఎంత అంటే 3 × 16. తృప్తి వచ్చేసరికి 1 డేలో ఎంత వర్క్ చేస్తుంది? తృప్తి ఎఫిషియన్సీ వచ్చేసరికి 1, అవునా కదా? సో తృప్తి ఎఫిషియన్సీ 1 కాబట్టి ఎంత టైం పడుతుందంటే 3 × 16. సో 3 × 16 చేస్తే ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 48, అవునా కదా? సో ఎంత టైం పడుతుందంటే 48 డేస్ టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టు ఫినిష్ ఎ వర్క్ P టేక్స్ half of the number of days required by Q to finish it. If they together can finish the work in 36 days, then in how many days Q alone can finish the work? ఒక పనిని పూర్తి చేయడానికి Qకి అవసరమైన రోజుల్లో Pకి సగం రోజులు పడుతుంది. వారు కలిసి 36 రోజుల్లో పని పూర్తి చేయగలిగితే Q మాత్రమే ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలడు? ఇది SSC CHSL 2024 ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్. మీరు గమనించండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. P టేక్స్ half ఆఫ్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ బై Q. సో పీకి క్యూకి డేస్ రేషియో చెప్పారు. పీకి క్యూకి డేస్ రేషియో చెప్పారు. డేస్ రేషియో చెప్పారు కాబట్టి నేను దాని నుంచి ఎఫిషియన్సీ రేషియో డైరెక్ట్గా రాసేస్తున్నా. డేస్ రేషియో వాళ్ళు చెప్పారు, నేను దాని నుంచి ఎఫిషియన్సీ డైరెక్ట్గా రాస్తాను. ఎఫిషియన్సీ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం పీ టేక్స్ half ఆఫ్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ బై క్యూ. పీకి క్యూకి పట్టే రోజులో సగం రోజులు పడుతుంది అన్నారు. అంటే డేస్ ప్రకారం సగం అయితే ఎఫిషియన్సీ ప్రకారం డబల్ అనే కదా. ఎందుకంటే డేస్ ప్రకారం సగం అయినప్పుడు ఎఫిషియన్సీ డబల్ అవ్వాలి. ఎందుకంటే డేస్ ఎఫిషియన్సీ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి పీకి డేస్ ప్రకారం క్యూ కంటే సగం రోజులు పడితే ఎఫిషియన్సీ ప్రకారం పీ అనే అతను క్యూ కన్నా డబల్ ఉండాలి. సో డబల్ ఉండాలి కాబట్టి పీకి క్యూకి ఎఫిషియన్సీ రేషియో ఎంత అంటే 2:1. మళ్ళీ ఇక్కడ నేను అనవసరంగా డేస్ రేషియో రాసి డేస్ నుంచి ఎఫిషియన్సీ అంత రాయట్లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు. పీ తీసుకునే టైమ్ క్యూ తీసుకునే టైంలో హాఫ్ అని చెప్పారు. టైమ్ హాఫ్ అయితే ఎఫిషియన్సీ డబుల్ అవ్వాలి. అది సింపుల్ లాజిక్. దాని ప్రకారం నేను ఎఫిషియన్సీ రాశాను. వన్స్ మనకి ఎఫిషియన్సీ తెలిసిపోతే దీన్ని ఉపయోగించి మనం టోటల్ వర్క్ అనుకోవచ్చు. టోటల్ వర్క్ ఎలా కనుక్కోవాలి చూడండి. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వర్క్ 36 డేస్లో అయిపోతుంది. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే 36 డేస్లో అవుతుంది. సో వీళ్ళిద్దరూ కలిపి 1 డేలో 2+1 3 యూనిట్స్ చేస్తారు. 1 డేలో 3 యూనిట్స్ చేస్తే మొత్తం వర్క్ అవడానికి 36 డేస్ టైం పడుతుంది. సో టోటల్ వర్క్ ఎంత అంటే 3 × 36. ఈ టోటల్ వర్క్ని ఇప్పుడు ఎవరు చేయాలంటున్నారు? క్యూ ఎలోన్. ఈ మొత్తం వర్క్ని క్యూ ఎలోన్ చేయాలి. క్యూ ఎలోన్ చేస్తే ఎంత టైం పడుతుంది అన్నారు. సో టోటల్ వర్క్ 3 × 36. క్యూ ఎలోన్ చేస్తే క్యూ వచ్చేసరికి 1 యూనిట్ చేస్తాడు. సో సింప్లిఫై చేసేస్తే అప్పుడు ఆన్సర్ ఏమైపోవచ్చు? సింప్లిఫై చేస్తే 3 × 36. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? 108. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 108. నెక్స్ట్ క్వశ్చన్, ఉమేష్ ఎఫిషియన్సీ ఈజ్ 250% ఆఫ్ వికాస్ ఎఫిషియన్సీ. సో ఇది డైరెక్ట్గా ఎఫిషియన్సీ సంబంధించింది. ఈ స్టేట్మెంట్ ఎఫిషియన్సీ సంబంధించింది. ఇఫ్ ఉమేష్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 70 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే టుగెదర్ టేక్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్? వికాస్ సామర్థ్యంలో ఉమేష్ సామర్థ్యము 250%. ఉమేష్ ఒక పనిని 70 రోజులు పూర్తి చేయగలిగితే వారు కలిసి అదే పని ఎన్ని రోజులు పూర్తి చేయగలరు అంటున్నారు. చూడండి, ఉమేష్ ఎఫిషియన్సీ ఈజ్ 250% ఆఫ్ వికాస్. సో 250% అన్నారు కాబట్టి 250/100. 250% ఆఫ్ వికాస్, అవునా కదా? ఉమేష్ ఎఫిషియన్సీ ఈజ్ 250% ఆఫ్ వికాస్. సో 250% కాబట్టి 250/100. దీని ఒకసారి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? సింప్లిఫై చేస్తే 0 క్యాన్సిల్ అయిపోతే 25 ఇక్కడ 5 ఇక్కడ 5 టైమ్స్ పోయింది, 5 ఇక్కడ 2 టైమ్స్ పోయింది. అంటే ఉమేష్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి వికాస్ యొక్క ఎఫిషియన్సీ రేషియో ఎంత వచ్చిందంటే 5:2 వచ్చింది. ఉమేష్ వికాస్ ఎఫిషియన్సీ రేషియో ఎంత వచ్చిందంటే 5:2. ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ తెలిసిపోతే దాని నుంచి టోటల్ వర్క్ అనుకోవడం సింపుల్. సో టోటల్ వర్క్ అనుకోవడానికి గమనించే కనుక క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు. ఉమేష్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 70 days. ఉమేష్ వచ్చేసరికి ఒక్కడే వర్క్ చేసి 7 daysలో కంప్లీట్ అయిపోద్ది. ఉమేష్ ఎఫిషియన్సీ ఎంత అంటే 5 యూనిట్స్. ఉమేష్ ఎఫిషియన్సీ 5 యూనిట్స్ కాబట్టి ఉమేష్ మొత్తం వర్క్ చేయడానికి 70 days టైం తీసుకున్నాడు కాబట్టి టోటల్ వర్క్ ఎంత అంటే 5 × 70. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలి? టుగెదర్ క్వశ్చన్ చెప్పింది అదే. టుగెదర్ ఇద్దరు కలిసి వర్క్ చేసి వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అంటున్నారు. సో టోటల్ వర్క్ ఎంత అంటే 5 × 70. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వీళ్ళిద్దరూ కలిసి యూనిట్స్ చేస్తారు. 1 డేలో 5+2 7 యూనిట్స్ చేస్తారు. సో మరి వీళ్ళకి పట్టే టైం ఎంత అంటే 77లో 10 టైమ్స్ పోయింది. 5 × 10 అంటే 50 days టైం పడుతుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 50 days. అవునా? ఆన్సర్ ఎంత? 50 days. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, X and Y కెన్ డూ ఎ జాబ్ ఇన్ 18 days. Y and Z కెన్ డూ సేమ్ ఇన్ 24 days. If all the three can finish the job in 12 days, in how many days X and Z can complete the work?
ఎక్స్ మరియు వై 18 రోజుల్లో చేయగలరు, వై మరియు జెడ్ 24 రోజులు అదే పని చేయవచ్చు. ముగ్గురు 12 రోజుల్లో పని పూర్తి చేయగలిగితే ఎక్స్ మరియు జెడ్ ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలరు? ఇది క్వశ్చన్. ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 అడిగిన క్వశ్చన్ అనమాట. చూడండి ఒకసారి. ఎక్స్ వై ఇద్దరు కలిసి పని చేస్తే వర్క్ 18 డేస్లో అవుద్ది, 18 డేస్లో. నెక్స్ట్ వైజెడ్ ఇద్దరు కలిసి చేస్తే వర్క్ 24 డేస్లో అవుతుంది. నెక్స్ట్ అలానే ముగ్గురు చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ముగ్గురు కలిసి చేస్తే ఈ పని ఎన్ని డేస్లో అవుతుందంటే 12 డేస్లో అయిపోద్ది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందంటే ఎక్స్ జెడ్ కలిసి చేస్తే ఈ వర్క్ ఎన్ని డేస్లో అవుద్ది అంటున్నారు. ఫస్ట్ నాకు టోటల్ వర్క్ ఏంటి తెలియదు కాబట్టి ఎల్సిఎం తీసుకుందాం. టోటల్ వర్క్ తెలియదు కాబట్టి వచ్చేసరికి 360. సో ఎల్సిఎం 360 తీసుకుంటే కనుక వీళ్ళు 1 డేలో 20, వీళ్ళు 1 డేలో 15, వీళ్ళు 1 డేలో 30. ఓకేనా? ఇప్పుడు క్లియర్ కదా? ఇప్పుడు చూడండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లో నుంచి నేను వై ప్లస్ జెడ్ తీసేస్తే నాకు ఎక్స్ వచ్చుద్ది. అవునా కదా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లో నుంచి వై ప్లస్ జెడ్ తీసి నాకు ఎక్స్ వచ్చేస్తుంది. అంటే 30 నుంచి 15 తీసామనుకోండి, అప్పుడు నాకు 15. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 15. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లో నుంచి ఎక్స్ ప్లస్ వై తీసామనుకోండి, నాకు జెడ్ వచ్చుద్ది. 30 నుంచి 20 తీసామనుకోండి, ఎంత అంటే 10. అంటే ఎక్స్ ఏమో 15 యూనిట్స్, జెడ్ ఏమో 10 యూనిట్స్. ఇద్దరు కలిపితే ఎంత అంటే 25 యూనిట్స్. అవునా కదా? ఇద్దరు కలిపి 25 యూనిట్స్. మరి ఇద్దరు కలిపి 25 యూనిట్స్ చేస్తే 1 డేలో మొత్తం పని అవడానికి ఎంత ఏం పడుతుంది? 360/25. అవునా కదా? సో 25ని 10 టైమ్స్ చేస్తే 250. అవునా కదా? 250 అంటే ఇంకా మనకి పైన ఎంత మిగిలిపోతుంది? 1 మిగిలిపోతుంది, 110. అవునా కదా? ఇప్పుడు సపోజ్ మీరు చూస్తే కనుక దీన్ని 25ని మనం 100 అంటే 4. అవునా కదా? 300 కాబట్టి 12 పైన ఇంకొక 2 ఉన్నాయి అంటే 14. 25ని 40 టైమ్స్ చేస్తే 350 అంటే ఇంకా మన 10 మిగిలిపోయింది. 10/25 అంటే 5 టేబుల్ 2 టైమ్స్, 5 టేబుల్ 5 టైమ్స్ అంటే 14 2/5. సో ఆన్సర్ ఎంత? 14 2/5 డేస్. 14 2/5 డేస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్ అండ్ ఎస్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 10 days. ఎస్ అండ్ టీ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 12 days. టీ అండ్ ఆర్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 8 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ ఫినిష్డ్ ఇఫ్ ఆల్ వర్క్ సైమల్టేనియస్లీ? ఆర్ మరియు ఎస్ ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు, ఎస్ మరియు టీ 12 రోజుల్లో పూర్తి చేయగలరు, టీ మరియు ఆర్ 8 రోజుల్లో పూర్తి చేయగలరు. అందరూ ఒకేసారి పని చేస్తే ఎన్ని రోజులు పూర్తవుతుంది? ఇది క్వశ్చన్. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. ఆరు ఎస్ కలిసి పని చేస్తే పని 10 రోజుల్లో అవుద్ది. నెక్స్ట్ ఎస్ టీ పని చేస్తే పని 12 రోజులు అవుద్ది. నెక్స్ట్ టీఆర్ కలిసి పని చేస్తే పని 8 రోజులు అవుద్ది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే ముగ్గురు కలిసి పని చేస్తే ఎస్ ప్లస్ టీ ప్లస్ ఆర్ వీళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే 12 రోజులు అవుద్ది అంటున్నారు. జస్ట్ ఒకసారి దీనికి ఎల్సిఎం తీసుకుందాం. చూడండి 10 12 8. సో 10 12 8 ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత అంటే 120. ఓకే? సో ఎల్సిఎం ఎంత అంటే 120. సో వీళ్ళు వచ్చేసరికి 1 డేలో 12 యూనిట్స్, 1 డేలో 10 యూనిట్స్. ఓకే? నెక్స్ట్ 1 డేలో వచ్చేసరికి 15 యూనిట్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసామనుకోండి, మొత్తాన్ని యాడ్ చేస్తే ఇద్దరు ఎస్లు, ఇద్దరు టీలు, ఇద్దరు ఆరు ఉన్నారు. ఇద్దరు ఎస్, ఇద్దరు టీ, ఇద్దరు ఆరు ఉన్నారు. అవునా కదా? అండ్ ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది మనకి? 15 + 10 + 12 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 37 వచ్చింది. అవునా కదా? 37. ఏది? ఇద్దరు ఆర్లు, ఇద్దరు ఎస్లు, ఇద్దరు టీలు అయితే కనుక 37. ఒక ఆర్, ఒక ఎస్, ఒక టీ అయితే కనుక 37/2 అవుద్ది. 37/2. అవునా కదా? 37/2. అప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఒక ఆర్, ఒక ఎస్, ఒక టీ చేయాలంటే ఎంత ఏం పడుతుందంటే 120/37/2 అవుద్ది. అవునా కదా? ఇది పైన మల్టిప్లై చేస్తే 122 చేస్తే 240, 240/37. ఒకసారి చూడండి, దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ 240/37 ఆప్షన్లో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 6 engineers కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 5 days and 5 skilled workers can complete the same work in 7 days, then the time taken in days to complete the same work by 7 engineers and 4 skilled workers will be. 6 మంది ఇంజనీర్లు ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేయగలిగితే మరియు 5 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అదే పనిని 7 రోజుల్లో పూర్తి చేయగలిగితే 7 మంది ఇంజనీర్లు మరియు 4 నైపుణ్యం కలిగిన కార్మికులు అదే పనిని పూర్తి చేయడానికి రోజుల్లో పట్టే సమయము ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. గమనించండి, ఇందులో మీరు చూస్తే కనుక ఇంజనీర్ ఉన్నారు, స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. సో ఇంజనీరు, నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్డ్ వర్కర్స్. ఇంజనీర్ ఉన్నారు, స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. సో 6 engineers వచ్చేసరికి వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 5 daysలో కంప్లీట్ చేస్తారు. 6 engineers వర్క్ వచ్చేసరికి 5 daysలో కంప్లీట్ చేస్తారు. 6 engineerకి వర్క్ చేయడానికి 5 days టైం పట్టింది. అలానే 5 skilled
వర్కర్స్కి వర్క్ కంప్లీట్ చేయడానికి 7 days టైం పట్టింది. ఓకేనా? సో గమనించండి, ఇది మనం సింప్లిఫై చేస్తే మనకి డేస్ రేషియో వచ్చింది. సింప్లిఫై చేస్తే డేస్ రేషియో 5 సింప్లిఫై క్యాన్సిల్ అయిపోతే 6:7. సో దీని నుంచి మనం ఎఫిషియన్సీ రేషియో కట్టొచ్చు. ఎఫిషియన్సీ రేషియో ఎంత ఉందంటే 7:6. మనకి డేస్ రేషియో వచ్చింది, డేస్ నుంచి మన ఎఫిషియన్సీ రేషియో ఎంత అంటే 7:6. వన్స్ మనకి ఎఫిషియన్సీ తెలిసిపోతే దాని ఉపయోగించి మనం టోటల్ వర్క్ కట్టొచ్చు. టోటల్ వర్క్ ఎఫిషియన్సీ తెలిసిపోతే టోటల్ వర్క్ కట్టొచ్చు. టోటల్ వర్క్ కట్టడం కోసం మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు, లేదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు, ఎక్కడైనా సరే ఓకే. ఒకవేళ నేను ఇక్కడ ఇంజనీర్ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే 6 ఇంజనీర్స్, ఇంజనీర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, అంటే 7. 6 ఇంజనీర్స్ చేస్తే వర్క్ ఎన్ని డేస్లో అయిపోతుంది, 5 daysలో అయిపోతుంది. సో టోటల్ వర్క్ ఎంత అంటే 6 × 7 × 5. ఎందుకంటే 6 ఇంజనీర్స్ వాళ్ళ ఎఫిషియన్సీ వచ్చేసరికి 7, 5 days టైం పడుతుంది. ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేయాలంటే ఈ వర్క్ని 7 ఇంజనీర్ అండ్ 4 స్కిల్డ్ వర్కర్. 7 ఇంజనీర్ కాబట్టి ఇంజనీర్ ఎఫిషియన్సీ ఎంత 7, అందుకనే 7 × 7 ఓకే, ప్లస్ 4 స్కిల్డ్ వర్కర్ ఎఫిషియన్సీ ఎంత అంటే 6, అందుకనే 4 6 times ఎంత అంటే 24. 4 × 6 అవునా కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత, 7 7s are 49 ప్లస్ 4 6s are ఎంత 24 అవునా కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి, ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 73. జస్ట్ మినిట్, ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 73. 49 ప్లస్ 24 అవునా కదా. 49 24 మనకి ఎంత వస్తుందంటే 73 వచ్చింది. ఎస్ ఆర్ నో? ఇది ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది, ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేసాం అనుకోండి, మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, 6 5s are 30, 30 × 7 చేస్తే 210, 210/73, 210/73 అవునా కదా. 210/73 కాబట్టి 73ని 2 times చేసాం అనుకోండి, 73ని 2 times, 73ని 2 times చేస్తే ఎంత వస్తుంది మనకి 146. 146 అంటే ఇంకా మనకి ఎంత మిగిలిపోతుంది 64 అవునా కదా. 146 అంటే 64 కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 264/73, 264/73. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, A and B together can complete a piece of work in 25 days. B and C together can complete the same work in 36 days. While C and A together can complete in 30 days. If A, B, C, D together can complete this piece of work in 18 days, then in how many days can D alone complete this piece of work? ఇది సేమ్ టు సేమ్ మనం అంతకుముందు చేసిన క్వశ్చన్ లాంటిది. ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ కింద మీరు చేయాలి. ఈ క్వశ్చన్ మీరు చేసి ఆన్సర్ ఏమొస్తూ కమెంట్ చేయాలి. సేమ్ మనం అంతకుముందు చేసిన క్వశ్చన్ లాంటిది. ఈ క్వశ్చన్ చూడండి, A can complete a piece of work alone in 200 days, while B can complete the same piece of work alone in 100 days. In every 3 days cycle, both A and B work on day 1 only A work, on day 2 only B work, on day 3 this cycle continues till the work is completed. How many days in all does it take the DO to complete the work? సో ఇది ఒక మంచి క్వశ్చన్ అనమాట. ఏ ఒక పని ఒంటరిగా 200 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అదే పని ఒంటరిగా 100 రోజుల్లో పూర్తి చేయగలడు. ప్రతి 3వ రోజు చక్రంలో ఏ మరియు బి ఇద్దరు 1వ రోజు పనిచేస్తారు. ఏ మాత్రమే 2వ రోజు పనిచేస్తాడు మరియు బి మాత్రమే 3వ రోజు పనిచేస్తారు. ఈ చక్రం పని పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ఈ ప్రకారం వారు పనిని పూర్తి చేయడానికి మొత్తం ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు. చూడండి, వాళ్ళు ఒక సైకిల్ చెప్పారు, దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటున్నారు, ఏ ఒకలే చేస్తే వర్క్ కంప్లీట్ చేయడానికి 200 days. అదే బి ఒకలే చేస్తే కనుక వర్క్ కంప్లీట్ చేయడానికి 100 days టైం పడుతుంది. ఏ ఒకలే అయితే 200, బి ఒకలే చేస్తే కనుక 100. ఓకేనా. ఇప్పుడు 100కి 200కి ఎల్సిఎం తీసుకుందాం. 100 200 ఎల్సిఎం ఎంత అంటే 200. సో టోటల్ వర్క్ ఎంత అంటే 200. ఓకే. సో ఏ వచ్చేసరికి ఎన్ని యూనిట్లు అంటే 1 unit, బి వచ్చేసరికి ఎన్ని యూనిట్లు అంటే 2 units. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు క్వశ్చన్లో వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి చూడండి. క్వశ్చన్లో ఏం చెప్పారు, ఈ సైకిల్ ఎలా ఉండబోతుందంటే ఇన్ ఎవ్రీ 3 days సైకిల్, ఎవ్రీ 3 days అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. ఈ 3 days సైకిల్ అంటే ప్రతి 3 రోజుల సైకిల్ అనమాట ఇది. ఈ 3 days సైకిల్ ఎలా ఉంటుందంటే అంటే 1 2 3 ఈ 3 days సైకిల్ ఎలా ఉంటుందంటే బోత్ ఏ అండ్ బి వర్క్ ఆన్ డే 1. సో మొదటి రోజు ఏమవుతుందంటే ఏబి ఇద్దరు వర్క్ చేస్తారు. బోత్ ఏ అండ్ బి వర్క్ ఆన్ డే 1. ఓన్లీ ఏ వర్క్ ఆన్ డే 2. సో డే 2 వచ్చేసరికి ఓన్లీ ఏ పనిచేస్తాడు. ఓన్లీ బి వర్క్ ఆన్ డే 3. సో డే 3 వచ్చేసరికి బి మాత్రమే పనిచేస్తాడు. మళ్ళీ సేమ్ సైకిల్, మళ్ళీ 4th డే, 5th డే, 6th డే, మళ్ళీ 7th డే, 8th డే, 9th డే. ఈ ప్రాసెస్ ఇలా కంప్లీట్ అవుతుంటుంది అనమాట. అంటే ఇలా కంటిన్యూ అవుతుంటుంది. ఫస్ట్ రోజు ఏబి చేస్తారు, నెక్స్ట్ రోజు ఏ, తర్వాత బి. సో ఈ 3 days సైకిల్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ వెళ్తుంటుంది. ఇలా కంటిన్యూ అవుతూ వెళ్తుంటే ఎన్ని డేస్లో ఈ వర్క్ కంప్లీట్ అవుద్ది అనేది క్వశ్చన్ అనమాట. ఎన్ని డేస్లో ఈ వర్క్ కంప్లీట్ అవుద్దని. అవునా కదా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు గమనించండి, ఈ 3 డేస్లో ఏ ఎన్ని డేస్ పనిచేశాడు, ఏ 2 days, బి ఎన్ని డేస్ పనిచేశాడు, బి 2 days. అవునా కదా. మరి ఏ 2 daysలో ఎంత వర్క్ చేస్తాడు, ఏ 2 daysలో ఎంత వర్క్ చేస్తాడు. ఏ ఎఫిషియన్సీ 1 unit, 2 days కాబట్టి 1 × 2 2 చేస్తాడు. బి కూడా బి 2 days పాటు పనిచేశాడు కదా, బి 2 days చేశాడు. బి ఎఫిషియన్సీ వచ్చేసరికి 2 units,
2 డేస్లో బి ఏం చేస్తారంటే 2 × 2 4 చేస్తారు. అంటే దాని మీనింగ్ 3 డేస్లో చూడండి, 3 డేస్ సైకిల్లో ఎంతవరకు జరిగింది అంటే ఏ 2 డేస్ పనిచేశాడు కాబట్టి ఏ యూనిట్ ఏ చేసే వర్క్ 1 యూనిట్ కాబట్టి 2 డేస్లో 2 యూనిట్స్, బి 2 డేస్ పనిచేశారు కాబట్టి బి 1 డేలో 2 యూనిట్స్ చేస్తే 2 డేస్లో 4 యూనిట్స్, అలా 2 + 4 మొత్తం 6 యూనిట్స్ చేశారు. మొత్తం 6 యూనిట్స్ 3 డేస్లో 6 యూనిట్స్ వర్క్ జరిగింది. మరి 3 డేస్లో 6 యూనిట్స్ వర్క్ జరిగితే మొత్తం అవ్వాల్సిన వర్క్ 200 యూనిట్స్ వర్క్ జరగాలి. ఎందుకంటే టోటల్ వర్క్ అదే కదా. ఈ 200 యూనిట్స్ వర్క్ జరగడానికి ఎంత టైం పట్టుద్ది, అదే మన క్వశ్చన్, అవునా కదా? ఎంత టైం పట్టుద్ది ఇప్పుడు గమనించండి. దీని ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 6 యూనిట్స్ వర్క్ జరగడానికి 3 డేస్ టైం పడింది. 6 యూనిట్స్ వర్క్ జరగడానికి 3 డేస్ పట్టింది. మరి మనకి 200 యూనిట్స్ జరగాలి అంటే ఎంత టైం పడుతుంది? 200 యూనిట్స్ జరగాలంటే ఎంత టైం పడుతుంది చూడండి. దీన్ని మనం ఎన్ని టైమ్స్ చేద్దాం? 6ని × 30 చేసాను అనుకోండి 180. 33 టైమ్స్ చేస్తే 6ని 33 టైమ్స్ చేశాను అనుకోండి 180 + 18 చేస్తే 198. 180 + 18 చేస్తే 198, అవునా కదా? మరి ఇది 33 టైమ్స్ అయితే ఇది కూడా 33 టైమ్స్ కదా. 3 × 33 చేస్తే 99, అవునా కదా? అంటే 99 డేస్లో గమనించండి, 99 డేస్లో 198 యూనిట్స్ వర్క్ జరిగింది. 99 డేస్లో 198 యూనిట్స్ జరిగింది. ఇంకా ఎన్ని? 200లో 198 అయితే ఇంకా 2 మిగిలిపోయినాయి. 2 యూనిట్స్, ఇంకా 2 యూనిట్స్ వర్క్ మిగిలిపోయింది, అవునా? ఈ 2 యూనిట్స్ వర్క్ చేయడానికి నెక్స్ట్ డే అంటే ఈ సైకిల్లో నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే ఏబీ కదా. ఈ సైకిల్లో నెక్స్ట్ డే అంటే ఏబీ. మరి ఏబీ చేస్తారా నెక్స్ట్ డే? ఏబీ చేస్తే వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని యూనిట్లు చేస్తారు? ఇద్దరు కలిసి 1 + 2 3 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిసి 3 యూనిట్స్ చేస్తారు. కానీ మనకు అవసరమైంది 2 యూనిట్సే. అందుకని వీళ్ళు నెక్స్ట్ రోజు పూర్తిగా చేయరు. నెక్స్ట్ రోజు వాళ్ళు 2/3 ఆఫ్ ద డే మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఏబీ కలిస్తే ఆ రోజున వాళ్ళు ఇద్దరు కలిసి 3 యూనిట్స్ చేస్తారు. కానీ మనకి మిగిలినవి 2 యూనిట్సే. అంటే మొత్తం మీద ఇంకా ఒక రోజు పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు. 2/3 ఆఫ్ ద డే చేస్తే చాలు. అంటే మొత్తం ఈ పని పూర్తవడానికి ఏం పట్టిందంటే 99 2/3 డేస్ 99 2/3 డేస్ టైం పట్టింది. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మనం ఆల్రెడీ స్పెషల్ బ్యాచ్ లాంచ్ చేశాము. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో రైల్వే జాబ్ కొట్టాలనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. రైల్వే గ్రూప్ డీలో 32,000కి పైగా వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ పడింది. దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ అనమాట. ఇందులో మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ మీకు కంప్లీట్గా 2,000 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఎన్టీపీ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్, దీంట్లో మొత్తం మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కోర్స్ సపరేట్గా అవైలబిలిటీ ఉంది. CBT 1 CBT 2 రెండు కలిపి కోర్స్ మీకు 2,250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఏఎల్పీ టెక్నికల్ పేపర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎలక్ట్రికల్ మెకానికల్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. మీరు ఒకవేళ టెక్నికల్ పేపర్ ప్రిపేర్ అవుతున్నట్టు కనుక మీకు ఈ కోర్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి గ్రూప్ డి అలానే ఎన్టీపీసీ 2 ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం రైల్వే టార్గెట్ బ్యాచ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్ సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం SSC స్పెషల్ బ్యాచ్ అనమాట. దీంట్లో మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మీకు కంప్లీట్గా 2,250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే SBI PO క్లర్క్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కలిపి కంప్లీట్ కోర్స్ అనేది 2,250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకున్న వాళ్ళ కోసం, SSC ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకున్న కోసం, రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకున్న వాళ్ళ కోసం కంప్లీట్ కాంబో ప్యాక్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు మొత్తం క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కలిపి కోర్స్ అనేది మీకు 4,500 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం కంప్లీట్ బ్యాంక్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ మహాప్యాక్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అనే ఎవరి విద్యార్థులు VRA, VRO ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మీకు 2,250 రూపాయలు కంప్లీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే గ్రూప్ 2 సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే స్పెషల్ కాంబో ప్యాక్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి సపరేట్ బ్యాచ్ అవైలబిలిటీ అనమాట. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కాంబో ప్యాక్ ద్వారా మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ కోర్స్ మీకు 2,500 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ 0 to 8 బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. కంప్లీట్గా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేది ఉంటుంది. దీంట్లో మీకు ప్రతి టాపిక్ని కూడా చాలా డీటెయిల్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని ప్యాటర్న్ ఆఫ్ మోడల్స్ని కవర్ చేస్తూ చాలా క్లియర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా దీంట్లో చాలా క్లియర్ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు ప్రతి టాపిక్ అవగానే PDF మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ప్రతి టాపిక్ అవగానే మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి అనమాట. ఈ కోర్స్ మీకు 1 month, 3 months, 6 months అలానే 1 year అవైలబిలిటీ ఉన్నాయి. అలానే ఈ క్లాస్ అని మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు UPSC ప్రిపేర్ అవుతున్నారో UPSC స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. CSAT సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే సింగిల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, అడ్వాన్స్ మ్యాథ్స్ కానీ ఏ సింగిల్ సబ్జెక్ట్స్ మీకు 3,900 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. అలానే ఒకవేళ మీరు కావాలనుకుంటే దీంట్లో PDF మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే
మీరు ఒకవేళ డెమో క్లాస్లు వినాలి అనుకుంటే కనుక చందన్ లాజిక్స్ యాప్లో నుంచి డెమో క్లాస్లు వినొచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న కూడా మర్చిపోండి షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ కలుసుకుందాం. థ్యాంక్ యూ.